దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత అనేది శిష్యులకి కనపడింది పునరుద్ధానమైన తర్వాత. అప్పుడు తోమా లేడు. ఆ తర్వాత మళ్ళా తోమా ఉన్నప్పుడు ప్రభు వచ్చి ఆయన కనపరుచుకున్నాడు. తోమా కూడా ఇలాగే అనుమానించాడు. నేను గంగానే ఆయన చేతుల్లో ఆయన ప్రక్కలో గాయాల్లో వేలు పెడితే కానీ ఆయన బ్రతికాడని నేను నమ్మనని చెప్పాడు. కానీ ప్రభువు వచ్చి ఇదిగో తోమా చూడు అని చెప్పినప్పుడు ఆయన నా ప్రభువా నా దేవా అని పశ్చాత్తాపడి కన్విన్స్ చేసినట్టుగా మనకి రాయబడతా వచ్చింది. అందుకని ప్రభు చెప్పాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పారు. అదైపోయిన తర్వాత మరలా వచ్చే వారం వచ్చేటప్పటికి ఏమైందంటే అందరూ కూడా చేపలు పడతానికి వెళ్ళిపోయారు. చేపలు పడతా ఉన్నప్పుడు ప్రభువు మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతుంటే ఏమీ లేదని చెప్పారు. అయితే ప్రభు అన్నాడు, ఇదిగో ఇప్పుడు ప్రక్కన వల వేయమన్నప్పుడు రాత్రంతా పట్టాము నాయన ఏం పడలేదు అన్నప్పుడు ఇక్కడ వేయమంటే వేసినప్పుడు వారికి విస్తారమైన చేపలు పడ్డాయి. 153 గొప్ప చేపలు పడ్డాయి. వల పిగిలిపోలేదు. కానీ ఒక ఆశ్చర్యాన్ని దేవుడు జరిగించి వారికి గొప్ప ఆ ప్రత్యక్షతను కలిగించాడు. అదైపోయిన తర్వాత యేసు ప్రభు వారు పేతురుతో మాట్లాడాడు. పేతురుతో అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు పేతురు నేను ప్రేమిస్తున్నాను ప్రభా నీకు తెలుసు అని చెప్పాడు. ఏ ప్రశ్న 3 సార్లు అడిగితే అప్పుడు వ్యసన పడ్డాడట పేతురు. ఎందుకంటే ముమ్మారు అడిగినందుకు ఒక పేతురుకి అలాగైంది. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నావా అంటే చివరికి విసిగి పొందిన వాడే వ్యసనపడి దేవా నిన్ను ప్రేమిస్తున్నాను లేదో నువ్వు సమస్తం ఎరిగిన వాడు నీకే తెలుసు ప్రభా అని చెప్పాడు. కనుక దేవుడు ప్రభువు కూడా నా గొర్రె పిల్లల్ని మేపమన్నాడు, నా గొర్రెల్ని కాయమన్నాడు, నా గొర్రెలకే మేపమని చెప్పి 3 పదాలుగా ఆజ్ఞాపించి పేతురుతో మాట్లాడాడు. ఈరోజు మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభువారు పేతురు గురించి ఒక మాట చెప్తా వచ్చాడు. పేతురుతో అంటున్నాడు కదా, నువ్వు ఎల్లప్పుడూ కూడా నా వైపు చూసేవాడుగా ఉండాలి అని చెప్తున్నాడు. అందుకనే మనం ఎల్లప్పుడూ మన నేత్రాల్ని యేసు వైపే ఉంచాలి. ఆయన్నే చూడాలి కానీ చుట్టూ ఉన్న వాటిని ఎప్పుడు కూడా మనము చూడకూడదు. ఎందుకంటే ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు ఆయన్ని చూడగలిగి ఉండాలి. కానీ చుట్టూ ఉన్నాయి చూసినప్పుడు మన జీవితాల్లో పడిపోయి జారిపోయేటువంటి పరిస్థితి అనేది కలుగుతుందని ప్రభు మనకి ఇక్కడ ఇదినా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ 21వ అధ్యాయం యోహాను సువార్తలో 18వ వచనం 19వ వచనం మనం చూస్తూ ఉంటే, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు కాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనేను అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క పిల్లల యొక్క లేకపోతే క్రైస్తవుల యొక్క జీవితం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఎరుగుబాటు చేయబడుతూ ఉంటుంది. దేవుని యొక్క లేఖనాల్లో రాయబడినట్లుగా యేసు ప్రభు వారు చెప్పినట్లుగా సమస్తము ఆయన ఎరిగినటువంటి వాడే ఉన్నాడు. పేతురేమన్నాడు, సమస్తము ఎరిగిన వాడు నీవు దేవా, కాబట్టి నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు అని చెప్పాడు. అయితే సమస్తము దేవుడు ఎరుగున్నాడు కనుక ఆయన ఇప్పుడు మన జీవితాల్లో ఏమి జరగబోతా ఉందో ఆయన ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు యొక్క జీవితంలో జరగబోయేటువంటి ఒక సంఘటన చెప్తా వచ్చాడు. ఆ సంఘటన ఏదయ్యా అంటే, నువ్వు యవనస్తుడుగా ఉన్నప్పుడు నీ నడుము కట్టుకొని నీ ఇష్టం వచ్చిన దగ్గరికి నువ్వు వెళ్ళావు. అయితే ఇప్పుడు నువ్వు వృద్ధులమయ్యావు కాబట్టి ఏమవుతుందంటున్నాడు, నువ్వు చేతులు చాపుకుంటావు, నీకు ఇష్టము లేని దగ్గరికి వేరొకడు నీ నడుము కట్టి నిన్ను తీసుకొని పోతాడు అని ప్రభువు చెప్పాడు. ఆ మాటను ఎందుకు చెప్పాడంటే ఏమని రాస్తున్నాడు, పేతురు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచవలనో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పినట్లు మరి వాళ్ళకి అర్థమవుతూ ఉంది.
అప్పుడు ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించు అని చెప్పాడు. యేసుక్రీస్తు వారి యొక్క వెంబటి నడుస్తూ ఉన్నటువంటి పేతురు తన జీవితంలో అనేక పర్యాయాలు జారిపోయాడు. అనేక పర్యాయాలు దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూచాడు. యేసు ప్రభు వారు నీటి మీద నడిచి వస్తూ ఉన్నప్పుడు ఆయన్ని చూసిన పేతురు అంటున్నాడు కదా, ప్రభువా అది నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవటానికి ఆజ్ఞాపించమన్నాడు. నడువు పేతురు అని చెప్పగానే ఏం చేశాడు పేతురు? ఆ చిన్న దోణిలో ఉంచి కాలు తీసి నీటి మీద వేసి నడుస్తూ వచ్చాడు. నడుస్తూ వచ్చిన వాడు ఏం చేశాడు? కొంత సమయానికి ప్రభువుని చూడకుండా చుట్టూ ఉన్నటువంటి సమస్తమైన పరిసరాలని గమనించాడు. చుట్టూ ఉన్నటువంటి నీటిని చూశాడు, సముద్రాన్ని చూశాడు, ఆ గాలి తగులుతూ ఉంటే గాలిని చూశాడు బహుశా. కనుక ఇక్కడ లోకాన్ని చూసినప్పుడు దేవుని చూడకుండా మన జీవితాల్లో కృంగుబాటు అవుతూ ఉంటుంది. మన జీవితాల్లో మనము దిగజారిపోయినటువంటి ఆ పరిస్థితిలోనికి వస్తూ ఉంటామని చెప్తా వచ్చాడు. అయితే పేతురు కూడా ఇప్పుడు ఏమయ్యాడంటే గబగబా సగం దూరము ప్రభు దగ్గరికి నీళ్ళ మీద నడుచుకుంటా వచ్చిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు? వెంటనే మునిగిపోవటం ప్రారంభించాడు. ఆ మునిగిపోవటం ప్రారంభించినటువంటి పేతురు ప్రభువా రక్షించు అని అడిగాడు. ఎందుకనగా అంటే ప్రభువు మీద నుంచి తన యొక్క దృష్టిని పక్కకు తిప్పాడు, లోకం వైపు చూశాడు. దేవుని మీద నుంచి ఎప్పుడు కూడా మన కను దృష్టిని తిప్పే వారంగా ఉండకూడదు. ఎల్లప్పుడూ దేవుని చూసే వారంగా మనం ఉండాలి. మన దృష్టి అంతా కూడా దేవుని వైపు ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మన దృష్టి ఆయన మీద ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా జారిపోయేవారం కాము. అందుకనే దేవుని లేఖనాలు మనం గమనిస్తూ ఉంటే దావీదు అంటా ఉంటాడు, ఇదిగో ఎల్లప్పుడూ సదాకాలము నా గురి యెహోవా మీద ఉన్నది కనుక నేను కదల్చబడను అని చెప్తా వచ్చాడు. పౌలు గారు కూడా అదే అంటున్నాడు, ఇదిగో వెనక ఉన్న వాటిని మరిచి ముందున్నటువంటి ఆయన కొరకే నేను గురిని పెట్టుకొని నేను పరిగెడుతున్నానని చెప్తా ఉంటాడు. కనుక మన దృష్టి అంతా, మన కను చూపు అంతా కూడా ఎక్కడ ఉండాలి అంటే ఎదురుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి మీదే ఉంచాలి. అంతేగాని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను చూడకూడదు అన్నమాట. అందువల్ల ఇక్కడ యేసుక్రీస్తు వారిని చూడకుండా లోకాన్ని చూసినప్పుడు పేతురు కృంగిపోయి జారిపోయి నీళ్ళలో మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే చాలా పర్యాయాలు పేతురు ప్రభువుని వెంబడిస్తూ కూడా తప్పిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ యొక్క గెత్సేమనే తోటలో కూడా పేతురు ఏం చేశాడు? కత్తి తీసుకొని ప్రధాన యాజకుని యొక్క సేవకుని యొక్క బంధువుకి చెవు తెగ నరికాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు, ప్రభు నుంచి దూరంగా పారిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ప్రభువుని వెంబడించకుండా దూరంగా ఉండి నడుచుకుంటా వెళ్ళాడే కానీ ప్రభుతో జీవించలేకపోయాడు. అందువలన ప్రభు ఇక్కడ 3 సార్లు ఆయన బొంకాడు కనుక 3 సార్లు ప్రేమిస్తున్నావు అని అడిగాడు. ఆ తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు నీ నడుము నువ్వే కట్టుకున్నావు, నీవు నీ ఇష్టానుసారంగా నువ్వెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళావు. కానీ ఇప్పుడు నువ్వు వృద్ధుడైన తర్వాత నువ్వు చేతులు చాపుకుంటావు. అయితే నీ నడుము వేరొకడు కడతాడు, నిన్ను నీకు ఇష్టం కాని చోటికి మరొకడు తీసుకొని వెళ్తాడు అని ప్రభువు చెప్తుంటే అది దేనికి చెప్పాడయ్యా అంటే ఆయన మరణము పొందవలని, ఎలాంటి మరణాన్ని పొందాలని కోరుకున్నాడో, లేకపోతే ఎలాంటి మరణము ఆయనకి రాబోతా ఉందో, లేదా ఎట్టి మరణము చేత ఆయన ప్రభువును మహిమపరచబోతున్నాడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. పేతురు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే పేతురు ఆ తర్వాత ఎలా వెళ్ళాడయ్యా అంటే ఆయన రోమా వెళ్ళాడు. రోమాలో ఆయన కొంత పరిచయం చేశాడు. రోమాలో ఉన్నప్పుడు సుమారుగా క్రీస్తు శకము 64-68 సంవత్సరాల మధ్యలో ఆయన సిలువ వేయబడ్డాడు. గమనించారా? పేతురు కూడా సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే ప్రభువా అవసరమైతే నీకోసం నేను చచ్చిపోతాను దేవా అని చెప్పాడు. అవసరమైతే నీకోసం నేను చనిపోతానని చెప్పాడు.
నేను చనిపోతానని చెప్పిన పేతురు ఇప్పుడు ఏం చేయబడ్డాడంటే ప్రభువు నిమిత్తము సిలువ వేయబడ్డాడు. ప్రభువు నిమిత్తం సిలువ వేయబడ్డాడట. ఎలా వేయబడ్డాడా అంటే 60వ సంవత్సరం నుంచి 70వ సంవత్సరం వరకు నీరో అనేటువంటి రోమా చక్రవర్తి రోమా ప్రాంతాన్ని పరిపాలన చేశాడు. ఆ పరిపాలన కాలంలో యూదులైనటువంటి వారిని, లేకపోతే ఈ క్రైస్తవులు అనే వారిని ఎంతోమందిని ఆయన హింసించాడు. ఆ దినాల్లో ఆయన ఆ నీరో చక్రవర్తి అట సింహాసనం మీద కూర్చొని ఆ వైలను పట్టుకొని దాన్ని వాయించుకుంటా ఆయన సంతోషపడతాట. వెలుగు కోసమట చీకటిలో దేవుని వెంబడించే వారిని పట్టుకొని వాళ్ళు బ్రతికుండగానే వారి మీద తారు వేసి చెట్టు కట్టేసి వారికి నుప్పంటించేవాడు. ఆ తారు ఏమవుతుంది? మండుతూ ఉంటుంది. ఆ మండుతూ ఉన్నప్పుడు ఆ వెలుగు వస్తూ ఉంటుంది కదా, ఆ వెలుగులో కూర్చొని ఆనందపడతా ఆ పిడేలు వాయించుకుంటా సంతోషించేవాడట. అలాగా క్రూరమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి సమయాల్లో బహుశా 64 నుంచి 68వ సంవత్సరం లోపల క్రీస్తు శకములో పేతురును కూడా పట్టుకొని ఆయన్ని సిలువ వేశారు. అయితే ఆ దినాల్లో అట పేతురు అక్కడ జరుగుతున్న కార్యాలను చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నట. జెరోమ్ అనేటువంటి క్రైస్తవ పితరుడు రాస్తా వచ్చాడు. వెళ్ళిపోతా ఉంటే ప్రభు ఎదురుపడ్డాడట. ప్రభు ఎదురుపడి పేతురు ఎక్కడికంటే, లేదు ప్రభా ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పాడట. అని చెప్పి మరి నా కోసం శ్రమ పడతాన్నావు కదా అనగానే, అవునవును నేను నీ కోసం శ్రమ పడతానేదా అని చెప్పినటువంటి వాడు వెనక్కి తిరిగి వచ్చాడట. వెళ్ళిపోయేటువంటి వాడు వెనక్కి తిరిగి రాగానే ఆ యొక్క పేతుర్ని వాటికన్ హిల్ అనేటువంటి ఆ కొండ ప్రాంతంలో అట నీరో చక్రవర్తి పట్టుకొని ఆయన సిలువ వేయబోతా ఉంటే ఆయన చెప్పాడు కదా పేతురు, ఇదిగో నన్ను ప్రభువులాగా సిలువ వేయొద్దు. ప్రభువుని ఎలా సిలువ వేశారు? నిలువుగా సిలువ వేశారు, తలపైకి కాళ్ళు కిందకి పెట్టారు. అయితే పేతురు అడిగాడు కదా, నన్ను అలా సిలువ వేయొద్దు, ఎందుకంటే ప్రభువుకి అంటే గొప్పవాడిని కాదు నేను చాలాసార్లు ప్రభువుని తృణీకరించాను, చాలాసార్లు ప్రభువుని ఎరగనని చెప్పాను, చాలా పర్యాయాలు ప్రభువు నుంచి నేను దూరంగా వెళ్ళిపోయాను. కనుక ప్రభువు కోసం చనిపోతానని వాగ్దానం చేసుకొని చివరికి నేను పారిపోతా ఉంటే ప్రభు నాకు ఎదురుపడ్డాడు. కనుక నన్ను ప్రభువులాగా నిలువుగా సిలువ వేయొద్దు, తలకిందులుగా సిలువ వేయమన్నాడు. అప్పుడు ఏం చేశారంటే పేతుర్ని తలకిందులుగా సిలువ వేశారు. తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఆయన సిలువ వేసి ఆయన్ని చంపివేశాడు నీరో చక్రవర్తి. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీవు యవనస్తులుగా ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా వెళ్ళగలుగుతావు. నువ్వు వృద్ధులు అయినప్పుడు మరొకరిని నువ్వు లాక్కొని పోతాడు, నీకు ఇష్టం ఉండదు. చాలాసార్లు ముసలాళ్ళు అయ్యా నన్ను అక్కడ తీసుకెళ్ళి అనగానే ఏం చేస్తారు పిల్లలు? వాళ్ళు చెప్పిన స్థలానికి తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. నన్ను అక్కడికి తీసుకెళ్ళమంటే ఇంకో దగ్గర తీసుకెళ్తారు. ఇక్కడ తెచ్చావేంట్రా అంటే నీకేదో నోరు మూసుకోమంటే అక్కడే కూర్చోబెడతారు వాళ్ళు. అదే పరిస్థితి ఇక్కడ వృద్ధాప్యం అనేటువంటిది కలిగినప్పుడు మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. అయితే పేతురు జీవితంలో ప్రభు చెప్తున్నాడు, నిన్ను కూడా అలాగ తీసుకొని పోబడతారు అని చెప్పినప్పుడు ఆయన ఎట్టి మరణము చేత ప్రభువుని మహిమపరచవలనో దానిని సూచించినట్లుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రభు చెప్పాడు పేతురుతో, కనుక నీవు ఇప్పుడు ఏం చేయమన్నాడు? నన్ను వెంబడించు అని చెప్పు. ఎందుకంటే నీ మరణము ద్వారా మహిమపరచబడతావు. నీ మరణము ద్వారా నువ్వు పొందబోయే మరణము ద్వారా దేవునికి మహిమ కలగబోతా ఉంది. కారణం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని కొరకు జీవించాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ప్రతి క్రైస్తవుడు కూడా పేతురులాగా లేకపోతే యేసు ప్రభువులాగా చంపబడాలని ఎక్కడా లేదు. కానీ క్రైస్తవుడుగా జీవించడం ద్వారా శ్రమ కలుగుతుందని చెప్పాడు. సద్భక్తితో బతకను ఉద్దేశించిన వారందరికీ హింస కలుగుతుందని చెప్పాడు. అలాగే మరొక మాట చెప్తున్నాడు, అదిగో ప్రభువుని వెంబడించినట్లయితే ఖచ్చితంగా మీకు బాధ కలుగుతుంది. కారణం ఏంటంటే లోకము నన్ను ద్వేషించింది కనుక మీరు నన్ను వెంబడించినప్పుడు లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. లోకం ద్వేషించిందంటే దాని అర్థం ఏంటి? లోకము మనల్ని ఇష్టపట్టలేదు.
ఇష్టపడలేదంటే దాని అర్థం ఏంటి? మనల్ని శ్రమ పెడతారు. దేవుని వెంబడించడం అంటే, క్రైస్తవులుగా జీవించడం అంటే అది ఉట్టి ఆషామాషాతో కూడినటువంటి సంఘటన కాదు. లూకా గారు చెప్తా ఉంటాడు కదా, 9వ అధ్యాయంలో లూకా సువార్తలో 20 నుంచి చదువుదాము. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారని వారిని అడుగుగా, పేతురు, నీవు దేవుని క్రీస్తు అని అనెను. ఆయన, ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని వాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దానిని రక్షించుకొనును. ప్రభు చెప్తున్నాడు కదా, ఆయన నేను ఎవరినని అనుకుంటున్నారని అడిగినప్పుడు, నువ్వు ఏలియావయ్యా, నువ్వు ప్రవక్తవయ్యా, బాప్తిస్మం ఇచ్చే యోహోనువయ్యా, నువ్వు ఎలీషావయ్యా, లేదా ఇర్మియావయ్యా అని అనుకుంటున్నారండి అందరూ చెప్పాడు. అప్పుడు ప్రభు అన్నాడు కదా, సరే వాళ్ళు అనుకొని మీరేమనుకుంటున్నారని చెప్పినప్పుడు ఎవరు మాట్లాడలేకపోయారు. పేతురు వెంటనే లేచి అంటున్నాడు కదా, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయినా క్రీస్తువే అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే ప్రభు అన్నాడు, పేతురు, నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడు కనుక మీరు ఎవరితో కూడా ఈ మాట చెప్పొద్దని చెప్పి ఆయన చెప్తున్నాడు. నేను సంపర్చబడతాను, ఖండించబడతాను, మనుషుల చేత శ్రమలు పొందిన తర్వాత, యాజకుల చేత, శాస్త్రుల చేత విసర్జించబడిన తర్వాత, చంపబడిన తర్వాత 3వ రోజున నేను లెగవటం అగత్యమని చెప్పాడు. చెప్పిన తర్వాత అన్నాడు కదా, ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లయితే అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లయితే తనను తాను ఉపేక్షించుకోవాలి. తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకోవాలి. ఎవరు సిలువ? వాళ్ళ సిలువ, ప్రభు సిలువ కాదు, వాళ్ళ సిలువను ఎత్తుకోవాలట. ఆ తర్వాత నన్ను వెంబడించాలి అని చెప్పారు. ఉపేక్షించుకోవాలి. నా కీర్తన చదివాం, సాధువులను యెహోవా కాపాడువాడు. సాధువు అంటే ఎవరు? తనను తాను ఉపేక్షించుకున్నవాడు, తనను తాను తగ్గించుకున్నవాడు, తనను తాను తృణీకరించుకున్నవాడు. అయితే తనను తాను తగ్గించుకొని, తృణీకరించుకొని, ఉపేక్షించుకొని మనస్సులో మనం ఎత్తుకోవాలంట. మనస్సులో అంటే ఏంటి? మనస్సులో అంటే ఏంటి? దేవుని నిమిత్తం మనకు కలిగే శ్రమ. మన పాపాలు కాదు, మన పాపాలన్నీ కూడా ప్రభువారు ఆయన సిలువలో కొట్టేశాడు. మన పాపాలని ఆయన సిలువలో ఆయన కొట్టాడట మేకులతో. కాబట్టి మన పాపాలు కాదు మన సిలువ అంటే. మన సిలువ అంటే ఏంటి? ప్రభువు కోసం మనం శ్రమపడ్డాం. ప్రభు మన కోసం శ్రమపడ్డాడు కదా, అందుకని ఆయన సిలువ మోసాడు. కాబట్టి ఇప్పుడు మన సిలువ మోయమన్నాడు. మన సిలువ ఏంటి? ప్రభు కొరకు మనం శ్రమపడటం. ఇప్పుడు దేవుని నిమిత్తం శ్రమ ఎదురవుతుంది, దేవుని నిమిత్తం బాధ ఎదురవుతుంది, దానిని భరించాలని చెప్తున్నాడు. మన సిలువను మనం ఎత్తుకొని అప్పుడు ప్రభువుని వెంబడించాలట. అలా వెంబడిస్తూ మరొక మాట ఏమన్నా అంటే, తన ప్రాణమును రక్షించకునగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకుంటాడు అని జ్ఞాపకం చేసి, దాన్ని మనం పోగొట్టుకోవడానికి కాకుండా భయపడి పారిపోతే ఆటోమేటిక్ అదే పోతుంది. కానీ మన ప్రాణానికి కోసం మనం భయపడి పరిగెత్తి పారిపోకుండా ఏం చేయాలి? దేవుని కోసము మనం పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడితే దేవుడు దాన్ని కాపాడేవాడుగా ఉన్నాడు. దేవుడు దాన్ని కాపాడేవాడుగా ఉన్నాడు. అందుకొరకు ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, దేవునితో నడవటం అంటే, దేవుని వెంబడించడం అంటే అది సులువైన పని కాదు, చాలా కష్టమైన పని.
ప్రభువుని నమ్ముకోవటం, ప్రభువుతో జీవించటం, ప్రభువుని వెంబడించడం అనేది శ్రమతో కూడినటువంటి పని. చాలా మూల్యం చెల్లించాలి, దానికి చాలా మూల్యం చెల్లించాలి. మనం ప్రభువుని వెంబడించాలంటే అది చాలా ఖర్చుతో కూడిందంటే లోక సంబంధమైన వ్యయం కాదు. అది లోక సంబంధమైన వ్యయం అయితే ఖర్చు పెట్టవచ్చు, లోక సంబంధమైనది ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే దానికంటే విలువైంది. దానికంటే విలువైంది ఏంది? మన ప్రాణం. అవునా? లోక సంబంధమైన ధన సంపదల కంటే కూడా విలువైనది మన ప్రాణం. అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు ఏమంటారు? ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అన్నాడు, ప్రాణం కాపాడు. అన్నిటికంటే విలువైంది లోకంలో ప్రాణం ఒక్కటే. కనుక దానిని మనం పోగొట్టుకోకుండా కాపాడుకుందామని పరిగెడితే పోతుంది. కానీ దేవుని కొరకు దాన్ని ఇవ్వటానికి మనం వెనకాడకపోతే దేవుడు దాన్ని కాపాడేవాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. అందువల్ల దేవుని వెంబడించడం అనేది చాలా వెలతో కూడినటువంటిది. డబ్బులైతే మనం పెట్టచ్చు, వస్తువులైతే మనం ఇవ్వచ్చు, కానీ ప్రాణం అడిగితే ఎవడు కూడా ఇవ్వటానికి ఇష్టపడరు. అవునా? ప్రాణం అనేది చాలా విలువైంది కాబట్టి ఎవరు కూడా ఇవ్వటానికి ఇష్టపడరు. కానీ ప్రభువు చెప్తున్నాడు, అదిగో నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే అది పోగొట్టుకుంటావు. దేవుని కోసం నువ్వు పోయినా పర్లేదు అనుకుంటే అది దేవుడు నీకు కాపాడుతాడు అని జ్ఞాపకం చేస్తూ దేవుని వెంబడించడం అనేది అలాంటి విలువైంది, ఎంతో వెల చెల్లించవలసిందని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరొకసారి ప్రభు చెప్తా ఇదే లూకాసు వార్తలో 14వ అధ్యాయంలో 27వ వచనం అంటాడు కదా, 26, 27 వచనాల్లో ఎవడైనా సరే నా యొద్దకు వచ్చి ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా దేశింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాడు, కానేరడు అని చెప్పాడు. ఏమన్నాడు? ఎవడైనా సరే తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యని కానీ, పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ తన ప్రాణాన్ని సైతము దేశించకుంటే అంటున్నాడు. చాలామంది ఏమంటారంటే మాట పట్టుకొని తల్లిదండ్రులను చూడరు, అక్కచెల్లెలను చూడరు, అన్నదమ్ములను చూడరు, వాళ్ళందరినీ విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా చూడొద్దని దేవుడు చెప్పాడు అంటారు. అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా నాకంటే ఎక్కువగా చూడొద్దని దేవుడు చెప్పాడు అంటారు. అంటే దేవుని కంటే ఎక్కువగా చూడకూడదు, కానీ దేవుని తర్వాత అన్నీ చూడాలి. అర్థమవుతుందా? కనుక ఇక్కడ దేవుడు ప్రభువు చెప్పినట్లుగా వాళ్ళతో పాటుగా తన ప్రాణాన్ని కూడా ద్వేషించేవాడుగా ఉన్నప్పుడే దేవుని యొక్క శిష్యులుగా ఉండగలుగుతాం మనం. అదే పేతురుతో ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నన్ను వెంబడిస్తా అన్నావు, నాకు అవసరమైతే నాతో పాటు నువ్వు చచ్చిపోతా అన్నావు నా కోసం. కానీ నువ్వు చనిపోయే గడియ రాబోతా ఉంది. అది ఎలాగ నువ్వు నా తండ్రిని మహింపరచబోతున్నావు, దేవుని మహింపరచబోతున్నావు అంటే అలాంటి మరణమును పొందబోతా ఉన్నావు. కనుక నన్ను వెంబడించు అని చెప్పారు. నన్ను వెంబడించు అన్నాడు. ఆయన వెంబడించాలంటే మన నేత్రాలు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? ఆయన మీదే ఉండాలి. ఆయన మీద మన నేత్రాలు లేకుండా ఆయన వెంబడించలేము మనం. ఒకరితో నడుస్తున్నామంటే వాళ్ళని చూడకుండా నడవగలుగుతామా? వాళ్ళని చూడకుండా నడిస్తే ఏమవుతుంది? త్రోవ తప్పిపోతాం, ఎదురుగున్న మరొక దానిని పట్టుకొని పడిపోతాం. అందువల్ల ప్రభు ఏం చెప్తున్నాడంటే మన ప్రాణాన్ని సైతము ద్వేషించాలి. ఇదిగో నీ ప్రాణాన్ని నాకు ఇవ్వటానికి ఇష్టపడ్డావు, కానీ నీ ప్రాణము నువ్వు అనుకున్నట్టుగా నా కొరకు ఇవ్వబోతున్నావు. ఆ మరణము ద్వారా నువ్వు దేవుణ్ణి మహింపరచబోతున్నావు. కనుక నీ ద్వారా, నీ మరణము ద్వారా దేవుణ్ణి మహింపరచాలంటే నన్ను వెంబడించు అన్నాడు. దాని అర్థం ఏంటంటే నా వైపు చూడు అని చెప్తున్నాడు. దేవుని వైపే చూడాలి. దేవుణ్ణి చూడకుండా దేవునితో మనం వెంబడించలేము.
కనుక ఇక్కడ మొట్టమొదటిగా పేతురు జీవితంలో ఆయనకు జరగబోయేటువంటి ఒక సంఘటన ఆయన జ్ఞాపకం చేశాడు. అదేంటంటే ఆయన మరణము ద్వారా దేవుని అతను మహిమపరచబోతా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే రెండోసారి కూడా నీవు నన్ను వెంబడించని చెప్పాడు. 22వ వచనం చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 22వ వచనంలో, నేను వచ్చే వరకు అతను ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుము అని చెప్పాడు. ఏమన్నాడు ఇక్కడ? నేను వచ్చే వరకు అతను ఉండుట నాకు ఇష్టమైతే నీకేమి, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఎందుకన్నాడయ్యా ఈ మాట అంటే, చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే ప్రభువును చూడకుండా చుట్టుపక్కలను చూస్తూ ఉంటాం. వాడికి ఎందుకు బాగుండాలి, వీడెందుకు అలాగైపోవాలి, నేనెందుకు బాధపడాలి, వాడికి దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నాకెందుకు ఆరోగ్యం లేకుండా పోవాలి, నాకెందుకు ఐశ్వర్యం కలగకుండా ఉండాలి, నాకెందుకు సమస్యలు రావాలి. గమనించారు? ఇలాగా ఇతరులని పోల్చే వారంగా మనం ఉంటాం. ఇతరుల వైపు చూసి నాకు జరిగిన దానికంటే వాడికి ఎక్కువ జరగాలి కదా, నేను ప్రభువుని వెంబడిస్తున్నాను కదా అనుకుంటా ఉంటాం. అందుకొరకే ప్రభు ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు 20వ వచనం చదవండి, ఏమన్నాడు? పేతురు వెనుకకు తిరిగి యేసును ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడు అని అడిగిన వాడు ఆయన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచను. పేతురు అతని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగును అని యేసుని అడుగుతా ఉన్నాడట. ఏమన్నాడు? వీడి సంగతి ఏందయ్యా, నాకైతే ఏం చెప్పావు, నీ మరణము ద్వారా అంటే ఏమన్నాడు, నీ చేతులు కాళ్ళు కట్టేసి నీ నడుము కట్టేసి నీకు ఇష్టమైన దగ్గర నేను లాక్కుపోతాను అని చెప్పగానే ఆయన ఎలాంటి మరణం పొందబోతున్నాడో దాని గురించి చెప్పాడని అందరికి అర్థమైపోయింది. సరే నాకైతే కాళ్ళు చేతులు కట్టి నడుము కట్టి లాక్కుపోయి పంపుతారని చెప్పి బాగానే ఉంది అని వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి ఎవరు వస్తున్నారట? ప్రభువుతో పాటు యోహాను గారు వస్తున్నారు. ప్రభువు ప్రేమించిన శిష్యుడు, ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నవాడు. ఆ శిష్యుడు కూడా ఇప్పుడు చేపలు పడతానికి వెళ్ళిపోయాడు. చేపలు పడతానికి 7 వెళ్ళారని చెప్తాం కదా, వాళ్ళలో ఈ శిష్యుడు కూడా ఉన్నాడు. అయితే ఆ శిష్యుడు వెంబడొస్తూ ఉంటే పేతురుకి ఒక ఆలోచన వచ్చింది. అదేంటి, నేనైతే ఇలాగ చేయబడతాను అని చెప్పాడు ప్రభువు, మంచిదే, ప్రభు కోసం చనిపోవడం నాకు సంతోషమే. అయితే వాడు కూడా నాకులాగా చచ్చిపోతాడా, ఆడు కూడా నాకులాగా బాధపడతాడా, ఆడు కూడా నేను పొందే శ్రమను పొందుతాడా అని ఇక్కడ కంపారిజన్ చేసుకుంటున్నాడు. వాడికి కూడా అలా పరిస్థితి వచ్చిందా లేదా? ఒకవేళ వాడికి రాదు అంటే ప్రభు నాకెందుకు ఇచ్చావయ్యా అని అడగాలి, అంతేనా? ఆడికి రాదు అలాగా అని చెప్పాడు అనుకోండి, ఈయనేమంటాడు, మరి ఆడికి లేనప్పుడు నాకొక్కడికి ఎందుకు ఇచ్చావు నువ్వు, నాకే ఎందుకు ఈ బాధ, నేను ఎందుకు అలా చచ్చిపోవాలి అని అడుగుతాడు. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆ వచ్చే శిష్యుడిని చూచి వాడి సంగతి ఏంటి ప్రభు అని అడుగుతూ ఉంటే పేతురు చెప్తున్నాడు, వాడి సంగతి నీకెందుకు, నీవు నన్ను వెంబడించు. ఇతరుల వైపు చూసే వారంగా మనం ఉండకూడదు, ఇతరులతో మనం పోల్చుకునే వారంగా ఉండకూడదు. శ్రమపడి ఆయన వెంబడించడానికి ఇష్టపడ్డాం, శ్రమ కలిగిన ప్రభుత్వాన్ని జీవించడానికి మనము సంతోషించాము కనుక ప్రభువునే వెంబడించాలి. పక్కోడికి ఏం జరిగితే ఎందుకు? చాలాసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనకి ఏం జరిగినా పర్వాలేదు కానీ మన పక్కోడు మాత్రం మనకంటే బాగుండకూడదు అనుకుంటారు. పేతురుకి నువ్వు ఎలాగా దేవుని మహింపరచాలో దేవుడు చెప్పాడు. దేవా ఇదిగో నిన్ను నా మరణం ద్వారా నిన్ను మహింపరచమన్నావు, అది ఎంతో భాగ్యం దేవా అని చెప్పాలి. ఎందుకంటే అవసరమైతే నీ కోసం చనిపోతానని చెప్పాడు, అవసరమైతే నీ కోసం చనిపోతానని చెప్పాడు కనుక
అట్టి మరణము ద్వారా ప్రభువును మహింపరచబోతున్నాడని వాళ్ళందరికీ అర్థమైపోయింది. అందుకు సంతోషం ప్రభువా అని చెప్పి ఊరుకోవాలి. కానీ వెనక్కి తిరిగి చూసి నాకు అలాగ జరిగితే మరి వాడి సంగతి ఏంటి? వాడు ఎక్కువ కాలం బతుకుతాడా? వాడు కూడా నాకులాగా శ్రమ పడతాడా? వాడు కూడా నాకులాగా సిలువేయబడతాడా అని పేతురు అడుగుతున్నాడు. అందుకు ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో పక్కోడితో నువ్వు పోల్చుకోవద్దు, పక్కోడితో నువ్వు కంపారిజన్ చేసుకోవద్దు, నీకులాగా వాడు ఉండాలని కోరుకోవద్దు, నువ్వే చేసుకో, వాడిని వాడు చూసుకుంటాడు. అందుకని పౌలు అంటా ఉంటాడు, అదిగో నీ సంగతి నీవే చూసుకోవాలి, ఇతరుల జోలి పోవద్దు అని చెప్తాడు. ఇతరుల కోసమే పోతాం కానీ మన పని మనం చూసుకోం. మన పని ఇడిచిపెట్టి పక్కోడి దాంట్లో ఏది పెడతా ఉంటాం. పేతురు చేసిన పని అదే. అందుకు ప్రభువు చెప్తున్నాడు, నేను వచ్చు వరకు 22వ వచనం ఏమన్నాడు? నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకేమి, నీవు నన్ను వెంబడించు. ఏమన్నాడు ప్రభు? నేను వచ్చే వరకు వాడు బతుకుంటాడు, నీకెందుకు అయింది? నీకెందుకు? నేను వచ్చే వరకు వాడు ఉంటే నీకు అవసరం ఏంటి? నీకు బాధ ఏంటి? నీకు కష్టం ఏంటి? అయితే నువ్వు నన్ను వెంబడించు, వాడి సంగతి నీకు అనవసరం అని ప్రభువు చెప్తాడు. అందుకొరకే పక్కోడి మీద వెనకోడి మీద కాకుండా దేవుని వైపే మన నేత్రాలు ఉంచాలి, దేవుని వైపే మనం చూడాలి. ఆయన మీదే మన నేత్రాల నుంచి ఆయన వైపే మనం చూస్తూ ఉండాలి. ఆయన చూస్తున్నప్పుడు దేవుని మహింపరచగలుగుతాం, ఆయన చూస్తున్నప్పుడు దేవుణ్ణి గణపరచగలుగుతాము, ఆయన చూస్తూ ఉన్నప్పుడు మన జీవితానికి కావాల్సిన దాన్ని మనం పొందగలుగుతాము. అందువలన చుట్టూ ఉన్నటువంటి వారు అనుకున్నారట, ఆ శిష్యుడు కావడని సహోదరులందరిలో కూడా ఏమైందట? ప్రచారం అయిపోయింది. ఇంకా ఆ శిష్యుడు చచ్చిపోయాడు అనుకున్నారట. యోహాను గారు చచ్చిపోలేదా? చచ్చిపోయాడు. యోహాను గారు కూడా చచ్చిపోయాడు కాబట్టి ఆలస్యంగా చచ్చిపోయాడు. ఆయన 90 సంవత్సరం తర్వాత, క్రీస్తు శకము 90 తర్వాత 100 లోపల ఆయన చనిపోయాడు. ఎందుకనంటే ఆయన కూడా బహు శ్రమలు పెట్టబడ్డారు. నూనెలో వేశారట, నిప్పుల్లో వేశారట, రంపాలతో కోసారట. యోహాను గారు కూడా భయంకరమైన శ్రమలు పొందారు. నిప్పుల్లో వేసి, నూనెలో వేసి, రంపాలతో కోసి, తొడాలతో కొట్టి, చివరికి ప్రాణం పోతలేదని ఏం చేశారంట? తీసుకొని ఎక్కడ పడేశారు? పద్మాసు దీపంలో పడేశారు. ఎందుకంటే అక్కడ తిండి లేకుండా, నీళ్లు లేకుండా, విష సంబంధమైనటువంటి జంతువులు, పురుగులు, కీటకాలు ఉంటాయి కనుక ఆ నీరు అన్నం లేకుండా అక్కడే చస్తాడు. ఆ పురుగులో లేకపోతే ఏదో విషము మరి జంతువులో లేకపోతే మృగాలు కలిసి వాడే చస్తాడని చెప్పి తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడేశాడు. అక్కడ దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. అయితే ఇక్కడ పేతురు చెప్తున్నాడు, వాడి సంగతి ఏంటి ప్రభు? అందుకు ప్రభు అన్నాడు, వాడి గురించి నీకెందుకు? వాడు నేను వచ్చే వరకు బ్రతుకుంటే అది నాకు ఇష్టమైతే నీకెందుకు? నువ్వు నన్ను వెంబడించు. మనం దేవుణ్ణి చూడాలి, ఆయన వైపు మనం నేత్రాలు ఉంచాలి, ఆయన చూసి ముందుకు సాగేవారంగా ఉండాలి. అందుకొరకే దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ప్రియులారా మీకు కలుగుతున్నటువంటి మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను కూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడని కనుక మీరు ధన్యులు. మీరు ఎవడునో నరహంతుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ,
బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. హల్లెలూయా. మాటలు ఎవరు రాశారు? పేతురు రాశాడు. ఎందుకు రాశాడు తెలుసా? ఆయన పడ్డాడు కాబట్టి అదే రాస్తున్నాడు ఇక్కడ. ఇదిగో, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధపడితే దానిని బట్టి అతడు సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. అంతేకాకుండా పరుల జోలికి పోవువాడుగాను బాధ అనుభవింప తగదు అని చెప్తున్నాను. పరుల జోలికి పోతే బాధ కలుగుతుంది. అలా కాకుండా మనము దేవుని వైపు చూసే వారంగా ఉండాలి. మన నేత్రాలు ఎప్పుడు దేవుని మీద ఉంచాలని చెప్తున్నాడు. దేవుణ్ణి చూడాలి. దేవుని వైపు చూసినప్పుడే మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతాము. అందుకొరకే ఇక్కడ మనం చూస్తూ ఉంటే కీర్తనలో కూడా ఒక మాట చెప్తున్నాడు. 141వ కీర్తనలో 8వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణు వచ్చి ఉన్నాను, నా ప్రాణము దారపోయకుము. హల్లెలూయా. ఏమన్నాడు? యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టే చూస్తా ఉన్నాయి కనుక నేను నీ శరణు వచ్చాను కనుక నా ప్రాణమును దారపోయొద్దు తండ్రి అని దేవుని దగ్గర మొర్ర పెడతా ఉన్నాడు. చివరగా మనం గమనించినట్లయితే పౌలు గారు ఒక మాట చెప్తా ఉన్నాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు. చూడండి ఆ మాట. ఇంత గొప్ప సాక్షి సమూహం మనలను మేఘం వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూచి మనం నడుచుకోవాలి అని చెప్తున్నాం. వెనకాల వచ్చేవాడిని చూడకూడదు. మనకంటే ముందు ఆశ్రయించబడిన వాడిని చూడకూడదు. లేకపోతే మనకు శ్రమ వచ్చింది కనుక పక్కోడు కూడా శ్రమ వచ్చిందా లేదా అని దాన్ని చూడకూడదు. లేకపోతే మనం ఎలాగున్నాం కనుక పక్కోడు ఎందుకు బాగుండాలని వాడి వైపు వాడి సంగతి ఎందుకు ప్రభు అని మనం ఆలోచన చేయకూడదు. కానీ ఇక్కడ అన్నాడు, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు యేసు వైపు మనం చూచి నడుచుకోవాలి. అలాగ నడుచుకుంటే అది ఆశీర్వాదం అని చెప్తున్నాడు. కనుక ఇలా పేతురుతో ప్రభువు చెప్పాడు, నీవు నన్ను వెంబడించ 2 సార్లు చెప్పాడు. ఎందుకంటే ఆయన ఎట్టి మరణము చేత ప్రభువుని మహిమపరచాలి. ఇతరులను జోలికి పోకుండా తనను తాను ప్రభువునకు అప్పగించుకొని ప్రభువుని ఎలా వెంబడించాలన్న విషయాన్ని పేతురుకి జ్ఞాపకం చేసి నన్ను వెంబడించు అని 2 మార్లు చెప్పాడు. ఎందుకంటే చుట్టూ కాకుండా నేత్రాలు ఏం చూడాలట? విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలి. అలాగే చూచి ఆయనతో మనం నడిచినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. లేకపోతే మన జీవితాల్లో మనము మరి ఇంకెంతగానో ఇబ్బంది పడే వారంగా ఉంటామని, దేవునికి అవమానం కలిగించే వారంగా ఉంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవా, విశ్వాసానికి కర్తవు నీవే, దాన్ని కొనసాగించేవాడవు నీవే కనుక మేము ఎల్లప్పుడూ మా నేత్రాలు నీ వైపు ఉంచేట్టుగా చేయాలి. మేము ఎల్లప్పుడూ మా నేత్రాలు దేవా నిన్ను చూడగలిగేట్టుగా చేసి నిన్ను వెంబడించడానికి మాకు సహాయం చేయి తండ్రి అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల ఉంచి ప్రార్థన చేసుకున్నాం.